మళ్ళీ విప్రో అప్డేట్ తో వచ్చిన. నిన్న 17th అండ్ ఈరోజు 18th కూడా వాకింగ్స్ ఉన్నాయి విప్రోలో. సో మ్యాపింగ్ రోల్ కోసం అని మళ్ళీ అంటే ఇంతకు ముందు వెళ్ళినా కొంచెం ఐడియా ఉండుంటది కదా, మళ్ళీ ఒకసారి వెళ్తే ఏమైనా క్రాక్ చేయొచ్చు అనే టైప్ తోటి నేను వెళ్ళినా. సో అక్కడ ఏం జరిగిందంటే వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము. నా పక్కన సీనియర్ ఉంది, ఆమె కూడా మ్యాపింగ్ రోలే అంట. లైక్ ఆమె ఇన్ఫోసిస్ లో ప్రజెంట్ జాబ్ చేస్తుందంట. సో శాలరీ హైక్ ఏమైనా ఉంటుందని విప్రోకి వచ్చిందంట. తనకు అడిగిన క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే, నార్మల్ గా ఫస్ట్ రౌండ్ లో సెల్ఫ్ ఇంట్రడక్షన్, సెకండ్ రౌండ్ నార్మల్ గా జస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడిగినారంట. థర్డ్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ లో నువ్వు మ్యాప్ ఎప్పుడైనా యూజ్ చేసినావా, ఎంత డిస్టెన్స్ వెళ్ళినావు, ఆ డిస్టెన్స్ ఎట్లా నువ్వు ఫైండ్ అవుట్ చేసినావు, ఏ రూట్ కి ఎట్లా వెళ్ళినావు, ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ అడిగినట్ట. జనరల్ గా రూట్ మ్యాప్ యూజ్ చేస్తూ నువ్వు నేను బయటికి వెళ్ళినట్టు అడిగినాడంట. సో తన జాబ్ క్రాక్ చేసేసింది ఇన్ఫోసిస్ లో. ఎప్పుడు 2021 లో. ఇప్పుడు మ్యాపింగ్ రోల్ లో అసలు అసైన్మెంట్ ఎట్లుందంటే, నువ్వు ఎంత స్పీడ్ లిమిట్ లో, రీజన్ ఏంటి, ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నువ్వు ఏ రూట్ లో వెళ్తావు, ఏ రోడ్ లో పోతావు, ఇట్లా పిచ్చి పిచ్చి అసైన్మెంట్ పిక్చర్స్ అన్ని ఇచ్చి ఒక గర్ల్స్ కి అసైన్మెంట్ రాయమంటే నాకు సైకిల్ కూడా రాదబ్బా, నేను ఎట్లా రాస్తా అసైన్మెంట్? వాళ్ళు అక్కడ మెన్షన్ చేయాలి క్లియర్ గా, దిస్ ఈజ్ మ్యాప్ రోల్ ఈజ్ నాట్ ఫర్ ఉమెన్స్ అని, హూ డోంట్ నో ద రైడింగ్ అండ్ డ్రైవింగ్ అని అక్కడ మెన్షన్ చేయకుండా మేము అక్కడ పోయినాక అసైన్మెంట్లల్లా నువ్వు ఇంతే ఈ స్పీడ్ లో పోతావా, నువ్వు ఇక్కడ ఎట్లా పోతావు, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నువ్వు ఏ రోడ్ లో పోతావు, నువ్వు పైన రోడ్ లో పోతావా కింద రోడ్ లో పోతావా అంటే మాకు సైకిలే రాదు. మేము ఏ రోడ్ లో పోతాం మాకేం తెలుస్తుంది, ఎవరన్నా తీసుకోపోతే వెనకాల కూర్చొని పోతాం మేము, మాకేం తెలుస్తుంది. అట్లాంటి అసైన్మెంట్లు పెడితే ఏ గర్ల్ అయినా జాబ్ అసలు క్రాక్ చేయగలుగుతుందా? అస్సలు వరస్ట్ గా ఉంది మ్యాపింగ్ రోల్ అయితే. నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఏ రోల్కి వెళ్ళినా గానీ అసలు ఏ క్రిటియా పైన జాబ్ తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. లాస్ట్ కి అయితే జాబ్ దొరకడం కష్టంగా ఉందబ్బా. అప్పుడే క్రాక్ చేసి ఉంటే అయిపోతుండే 21, 22లో. ఇన్ని రోజులు టైం అంతా వేసి ఇప్పుడు టైం అయిపోతుంది, ఇయర్ లాస్ట్ అని ఇంత హడావిడి చేసినా గానీ జాబ్ దొరికేలాగా లేదు.